రేపు షిఫ్టింగ్ అయితే నిన్నటి నుంచే స్టార్ట్ చేసిన. అసలు మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా మంచిగా చేసారు ప్యాకింగ్. సామాన్లు సర్దుతుందము అంత ఖాళీ అయిపోయింది. 2 years ఉన్నాము. బాధగా ఉంది. లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. ఈ వీడియో అయితే డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. నా ఎక్స్పీరియన్స్ నేను మొత్తం ఇందులో షేర్ చేస్తున్నాను. అండ్ పక్కగా లైక్ చేసి చూడడం అనేది స్టార్ట్ చేసేయండి. అండ్ అందరూ టైటిల్ చూసే ఉంటారు కదా. అండ్ ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు షిఫ్టింగ్ అయ్యారా అనేసి. అండ్ ఇందులో మేము ఇల్లులు సర్చ్ చేసినవి అండ్ షిఫ్టింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ నాకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ వస్తేనైతే హౌస్ షిఫ్టింగ్ అండి. రియల్గా ఎంత నరకం అంటే హౌస్ షిఫ్టింగ్ అనేది. మాదేంటంటే లాస్ట్ మినిట్లో అన్నీ హర్రీబరీ అయిపోయాయి అనమాట. ఎందుకంటే శ్రేయాన్స్ అడ్మిషన్ మాకు లేట్ వల్ల మొత్తం అన్నీ డిలే అయిపోయినాయి. సో ముందుగా ఇల్లులు చూసుకుందాము అనేసి అని అనుకున్నాము. బట్ ఒకవేళ శ్రేయాన్స్ అడ్మిషన్ అటు ఇటుగా అయితే మళ్ళీ మేము ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరనే సర్చ్ చేస్తామని అనుకున్నాము. సో అట్లా ముందే ఇల్లు చూడడం ఎందుకులే అనేసి శ్రేయాన్స్ అడ్మిషన్ మీకు ఆల్రెడీ నేను వ్లాగ్స్ అవన్నీ పోస్ట్ చేశాను కదా. 1 week బిఫోర్ తనకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఓకే అన్నట్టు నాకు అర్థమైంది. సో అప్పుడు నేను ఒక్కదాన్నే ఆల్మోస్ట్ ఒక డేలో ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 2-3 అట్లా ఒక 4-5 hours నేను అనుకున్న ఏరియాలలో ఒక్కదాన్నే బండి మీద తిరిగిన. అసలు ఒక్కొక్క ఇంటిని టూలెట్ బోర్డులు ఉన్నాయా లేవా అని అట్లా చూసుకుంటూ వెతికేసరికి నాకైతే రియల్లీ ఏడుపు వచ్చేసింది. అప్పుడు ఇంక ఎండలు ఎక్కువ ఉండేయండి. సో ఆ ఎండలో ఇట్లా మామూలుగా కాదు బాగా తిరిగిన. అంతకుముందు శ్రీ స్కూల్ కోసం ఎండలో తిరిగినందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయినా. సో ఒక్కరోజు తిరిగినందుకే నాకు భయం వేసింది అనమాట. అమ్ము మళ్ళీ ఏమైనా సిక్ అయిపోతానేమో అని అనేసి. సో ఇంక ఇప్పుడు వద్దు, మళ్ళీ కన్ఫర్మ్ అయినాక అప్పుడు మామయ్య నేను వచ్చి వెతుకుదాం అనేసి అని అనుకున్నామన్నమాట. సో ఆల్మోస్ట్ ఆ రోజు ఇది క్లిప్ చూసే ఉంటారు. శ్రీయు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయి కన్ఫర్మేషన్ వచ్చింది అనేసి ఆ రోజు అన్నాక ఆ రోజు నేను మామయ్య మళ్ళీ సేమ్ ఇల్లులు వెతికినాము. అంతకుముందు నేను ఏ ఏరియాలో వెతికినా అక్కడే వెతికినాము. కాకపోతే ఒక 10 to 15 days 10 days అనుకుంటా నాకు తెలిసి, అంతకుమించి ఎక్కువ గ్యాప్ కూడా లేదు. సో అంటే 10 daysలో కూడా నాకు ఎక్కడ టూలెట్ బోర్డులు కనిపించలేదు. ఆల్మోస్ట్ ఇంకా మామయ్య అట్లీస్ట్ బెటర్, ఇద్దరం సెర్చ్ చేయడం అనేది చాలా బెటర్. నేనైతే సింగిల్గా ఇంటింటికి టూలెట్ బోర్డులు ఉందని బండి ఆపడము, ఉంటే వెళ్ళి చూసి రావడము, కాల్ మాట్లాడడము, నెంబర్లు డైల్ చేయడం అదంతా చాలా అసలు టూ మచ్ ప్రాబ్లం అది. నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఫేస్ చేసిన. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము షిఫ్ట్ అవుదామని అనుకున్నాం, బట్ అప్పుడు కుదరలేదు చాలా రీజన్స్ వల్ల. అప్పుడైతే ఆల్మోస్ట్ 1 week ఎతికినా. ఇంక ఈసారి అయితే మళ్ళీ సిక్ అవుతారని ఆపేసి తర్వాత మామయ్య నేను వెతకడం అనేది స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా మామయ్య బండి డ్రైవ్ చేయడం, నేను చూడడము, దిగడము, వాళ్ళకి కాల్ చేయడము, మాట్లాడడము, ఒకవేళ చూడాలనిపిస్తే వెళ్ళి చూడడము. అండ్ మాకైతే ఇంకా అసలు మస్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి మాకైతే. అంటే ఏవో కొన్ని వదిలేద్దాము అనే టైప్ కూడా కాదు. ఒకటి ఖచ్చితంగా లిఫ్ట్ కావాలి, ఫస్ట్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ కావాలి. ఎందుకంటే అనిల్ స్టేర్స్ ఎక్కలేడనమాట. ఫస్ట్ ఫ్లోర్ అయినా లిఫ్ట్, అదొకటి. ఇంకొకటి ఆల్రెడీ మేము ఉంటున్నది రాంగ్ డైరెక్షన్, అంటే మాకు సెట్ కానీ డైరెక్షన్ అనమాట. సో మేము ఈస్ట్ నార్త్ చూడడము అదొకటి. అండ్ 2 BHK. అండ్ ఏంటంటే కొంచెం నియర్ బై షాప్స్ ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో ఎట్లుంటుందో, ఎందుకంటే మెడికల్ షాప్, అట్లీస్ట్ గ్రాసరీ షాప్ ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. నేను ఒక్కదాన్ని ఏ టైంలోనో వెళ్ళి తీసుకునేలాగా ఆ ఫెసిలిటీస్ ఉండాలి. అండ్ శ్రీయుకి కొంచెం అట్లీస్ట్ అందులో శ్రీయుకి స్కూలు నియర్ బై ఉండాలి. ఇవైతే మస్ట్. ఇందులో నుంచి ఏవీ తీసేయలేము. అప్పటికే కొన్ని తీసేసింది. ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి మేము కబోర్డ్స్ ఉన్న ఇండ్లల్లో ఉండి, అంటే బెంగళూరులో అట్లా అలవాటు అయిపోయి ఇప్పుడున్న ఇంట్లో కబోర్డ్స్ ఉండి అలవాటైపోయి మేము బీరువాలు కానీ అట్లాంటి కార్డ్బోర్డ్స్ అంటే అట్లాంటివి మేము ఏం కొనుక్కోలేదు అనమాట సెల్ఫ్గా. సో సరే ఓకే పర్లేదు, కబోర్డ్స్ లేకపోయినా పర్లేదు, సెల్ఫ్లు ఉన్నా పర్లేదు అని ఫిక్స్ అయిపోయి అదొక్కటి వదిలేసినాం అనమాట. ఇంకా అందులో సరే శ్రేయాన్స్ స్కూల్కి ఇంకా కొంచెం దూరమైనా పర్లేదని అట్లా వెతకంగా అసలు
ఎట్లా అంటే ఫైనల్లీ ఒక ఇల్లు అయితే దొరికేసింది. అదేంటి ట్విస్టెడ్ అంటే ఫస్ట్ రోజు నేను వెతికినప్పుడు చాలా వెతికిన, అందులో ఒకటి బాగా నచ్చింది, కాకపోతే అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనేసి సరే చూద్దాము అనేసి వదిలేసాను అనమాట. అట్లా హోల్డ్లో పెట్టాను. మా ఫ్రెండ్ వండుకొని అడ్వాన్స్ ఇచ్చేయి, ఇంతకంటే మంచిది ఇప్పుడు నీకు ఎక్కడ కనిపించలేదు కదా అని అన్నది. బట్ నాకే ఎందుకో చూద్దాంలే ఇంకా ఒక 10 days అయితే ఏమైనా టూలెట్స్ పెట్టలేకపోతారా అంటే ఫస్ట్ వస్తే పెడతారు కదా మామూలుగా అనేసి అని అనుకున్నా. లాస్ట్కి మామయ్య నేను తిరిగి ఫస్ట్ నేను చూసిన ఇల్లుకే మామయ్యకి తీసుకొచ్చిన అనమాట. మామయ్య ఆ రోజైతే నేను ఇది చూసిన, నాకు ఇది నచ్చింది. మామయ్య ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాస్తు డైరెక్షన్స్ బాగా తెలుసు అనమాట. సో ఆల్రెడీ మేము ఇప్పుడు ఉన్నదే అంత స్టేజ్కి వెళ్ళినాము, మళ్ళీ ఇప్పుడు ఉన్నదైనా కొంచెం వాస్తు చూసుకోవాలనేసి అది కూడా మా ప్రియారిటీ లిస్ట్లో వన్ ఆఫ్ ది ఒకటి అనమాట. సో అట్లా ఇది చూసినా అని మామయ్యని తీసుకొచ్చి చూపించిన. మామయ్య కూడా బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు కూడా నచ్చింది, కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం దగ్గర ఉందాము, అదైతే కొంచెం మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది, శ్రీయు స్కూల్కి కూడా దగ్గర ఉంటుంది, అండ్ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉన్నారు కదా అని అనుకున్నా. ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో అట్లా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అట్లా అనేసి. బట్ ఇది కొంచెం దూరం ఉందని వదిలేసిన. సో ఫైనల్లీ ఫస్ట్ నేను ఏది చూసినో అదే ఫైనల్ అయిందనమాట. రేపు షిఫ్టింగ్ అయితే నిన్న నుంచే స్టార్ట్ చేసి ఇంకా కొంచెం అంటే మినిమం మనం బ్యాగులు ఉన్నాయని అయితే వాల్యూ అయిన డాక్యుమెంట్స్, కొన్ని చిన్నవి కమ్మలు అవి ఉంటాయి కదా, సో అవన్నీ ఒక దాంట్లో అండ్ ఎలక్ట్రానిక్స్ మన ఏమైనా బ్యాకప్స్, ఐపాడ్, శ్రియాన్స్ది ల్యాప్టాప్స్, ఛార్జర్లు అవన్నీ ఒక దాంట్లో వేసేసినాము. బెడ్షీట్ ఒక దాంట్లో వేసేసినాము, ఇవన్నీ ఖాళీ చేసేసినాము, మొత్తము పెట్టేసిన. ఇక బట్టలు అంటే అవి అట్లా ఇట్లనే తీసి అంటే పెట్టేస్తారు కదా, సో బట్టలు అయితే ఇట్లనే పెట్టేసినాము మొత్తము. మినిమం ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ప్యాక్ చేసేసినాము మొత్తము. అన్ని బెడ్రూమ్లలో అట్లనే వేసినాము. షిఫ్టింగ్ అంటే దండం పెట్టాలని ఎట్లా ఉక్కపోస్తుంది చూడండి. ఫ్యాన్ వేసుకోవాలన్నా ఈ రూమ్లో ఒకసారి తిరుగుతుంది, ఆ రూమ్లో ఒకసారి తిరుగుతుంది, ఎక్కడికి పోయినా ఫ్యాన్ వేసుకోవాలన్నా. ఈ కింద ఇదంతా ఖాళీ చేసేసిన. ఇవన్నీ బట్టలే, ఈ బట్టలే అట్లనే బ్యాగ్లో పెట్టేసి బాక్స్లలో పెట్టేస్తారు కదా. అండ్ శ్రీయాన్స్ ఇది కబోర్డ్ కూడా ఖాళీ చేసేసి నీట్గా పెట్టాను, దానికి అదంతా ఇట్లా ర్యాప్ చేసేస్తారు. కిచెన్ ఐటమ్స్లో ఆయిల్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్స్, పికిల్స్ అండ్ గ్లాస్ బాటిల్స్ అవన్నీ ఒక బాక్స్లో పెట్టాలి. అవన్నీ ఒక బాక్స్లో పెట్టాడు. గ్లాస్ అంటే సీసానే డిగ్రీ అది ఇంపార్టెంట్ అయితే ఇవి మేము తీసుకెళ్తాం అట్లా అనేసి. సో మార్నింగ్ 6 o'clock రమ్మన్నాము, చూడాలి ఎట్లుంటుందో సిచ్యువేషన్. ఇప్పటికే దోల తీరుతుంది. ఈ షిఫ్టింగ్ నెక్స్ట్ ఇంటికి వెళ్తున్నాం కదా, అదే ఇల్లుతో నెక్స్ట్ ఓన్ హౌస్కి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ షిఫ్టింగ్ అనేది ఉండద్దు. దేవుడా దండం పెడుతున్నా, ఆశపడతలేదు. ఫైనల్లీ ఇల్లు అయితే దొరికింది. సో నెక్స్ట్ టాస్క్ షిఫ్టింగ్ అండి. హౌస్ షిఫ్టింగ్ అంటే ఎంత నరకంగా ఉంటుందంటే, అంటే రెంట్ హౌస్ టు ఓన్ హౌస్కి వెళ్ళేది వేరు, మళ్ళీ రెంట్ హౌస్ టు రెంట్ హౌస్కే వెళ్ళడం అనేది నార్మల్ అసలు టార్చర్ కాదు, నరకంగా అనిపించింది నాకైతే. వరస్ట్ ఫీలింగ్. మేము ఇది 3rd time అండి షిఫ్టింగ్. ఫస్ట్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాము, మళ్ళీ లాస్ట్ 2 years బ్యాక్ బెంగళూరు టు హైదరాబాద్ వచ్చాము. స్టేట్ టు స్టేట్ దాటినా కూడా మాకు అసలు ఎప్పుడు ఇంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. వితిన్ 10 kilometers లోపల అసలు హారబుల్ అండి రియల్గా. మీరు ఎవరైనా రియల్గా ఈ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కమెంట్లో పెట్టండి. ఎందుకంటే మేము స్టేట్ టు స్టేట్ క్రాస్ చేసినప్పుడు అసలు ఆ ప్యాకింగ్ కానీ వాళ్ళు ఏంటి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అన్లోడింగ్ లోడింగ్ ఇదంతా కానీ మాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అండ్ అప్పుడు అనిల్ నేను ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఇంకా ఇప్పుడు మామయ్య, మా అక్క వాళ్ళ బాబు అండ్ మమ్మీ అండ్ శ్రీయు కూడా ఎంతో కొంత హెల్ప్, అండ్ మా అక్కయ్య. చూడండి మా పెద్దన్న వాడు సర్దుడుతుండు. నేను పాప ఖాళీ ఫోన్ చేస్తాను. జరగండి జరగండి.
అది ఎప్పుడు చూడు మా అమ్మమ్మ కూడా సర్దుతుంది. మా అమ్మమ్మ బోర్డు ఉంటుంది చూడండి. నవ్వు ఏం చేస్తున్నావు అమ్మమ్మ? దేవుని సంబంధం అవుతాను ఆహా రేపడతాను. ఆహా ఇది ఇవన్నీ సర్దిస్తున్నాము. రెడీగా ఉన్నాం మళ్ళీ రాగానే టక్క పెట్టేసుకోవడానికి. ఇగో ఇట్లా బాయ్ అప్ప అమ్మమ్మ అందరికి. హాయ్ బాయ్ అప్పు బాయ్. హాయ్ కాదు లైక్ కొట్టండి అన్న. లైక్ కొట్టండి. ఇంకా లక్కీగా వీళ్ళందరూ ఉండడం వల్ల హెల్ప్ అయింది. అండ్ ముందు రోజు మేము చాలా మట్టుకు సర్దుకున్నామండి. అసలు మా మామయ్య అప్పటికే అంటే మేము 2 times మంచి ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందని అనుకున్నాం కానీ ఇంత వరస్ట్ ఉంటుందని మాకు తెలియదు కదా. సో మామయ్య అప్పటికే ముందు రోజు సర్దుదాం అనేసి ఆల్మోస్ట్ కొన్ని వాల్యూ అయినాయి అండ్ కొంచెం గ్లాస్ ఐటమ్స్ కానీ అండ్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఉన్నాయి కానీ అండ్ సోప్స్ అవన్నీ మనం ఒక బాక్స్లో వేసుకుందాము, ఒక సంచిలో వేసుకుందాము అనేసి అట్లా ముందు రోజు మ్యాక్స్ అసలు మామయ్య ఉన్ను మా పెద్దోడు మా అక్క వాళ్ళ బాబా అసలు వీళ్ళిద్దరు లేకపోతే లిటరల్లీ అంటే ప్యాకింగ్ టైంలో అసలు నాతోనైతే మాత్రం ఒక్కదాంతో కాకపోయేది అసలే. అండ్ ఇంకొకటి ఏంటంటే బెంగళూరులో ఉన్నప్పుడు మాకు ఇంత సామాన్ లేదు. జస్ట్ అప్పుడు ఒక రూమ్లో 2 రూమ్లో ఉన్నాము, ఇంత లేదు. ఇప్పుడు శ్రీయు పెద్దగా అవుతున్న కొద్దీ సో శ్రీయు సామాన్లు యాడ్ అవ్వడము అండ్ అందులో ఇంట్లో అండ్ ఇంకొక బిగ్ మిస్టేక్ అని కాదు కానీ మేము ఏంటంటే అతి జాగ్రత్త వల్ల అనిల్ నేను ఫస్ట్ నుంచి టీవీ కొంటే టీవీ బాక్స్ దాని థర్మాకోల్స్ కూడా ఇంకా ఇట్లా ఎవరైనా చేస్తే మాత్రం కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ది బాక్స్, వాషింగ్ మిషన్ బాక్స్, ప్రతిదీ ఏది తీసుకుంటే అది బాక్స్ విత్ లోపల థర్మాకోల్స్ ఉంటాయి కదా అవన్నీ మేము జాగ్రత్తగా పెట్టినాము. ఇందాక మీరు చూసే ఉంటారు కదా పైన కబోర్డ్స్లో నుంచి అవన్నీ బాక్సులు అట్ట బాక్సులు అన్నీ మామయ్య వాళ్ళు ముందు రోజే తీసి కింద పెట్టారు అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళు రాగానే డైరెక్ట్ అందులోనే ప్యాక్ చేయిద్దామనేసి. ఎందుకంటే నేను చాలా కేర్ తీసుకుంటాను అంటే ఎలక్ట్రానిక్స్ ఇట్లా టీవీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఏంటంటే చిన్నవి ఏమన్నా అయినాయి అంటే ఏం కాదు కానీ అట్లా పెద్దవి మాత్రం ఏమన్నా అయితే మాత్రం బాధగా అనిపిస్తుంది కదా. అండ్ దట్టు వీళ్ళది ఇన్సూరెన్స్ అదో వేస్ట్. అసలు ఇన్సూరెన్స్ అంటారు కానీ ఎందుకు అది నాకు అర్థం కాలే. మాకైతే ఇప్పటివరకు బెంగళూరు నుంచి ఇక్కడ దాకా వచ్చింది కానీ ఒక డ్యామేజ్ కూడా కాలేదండి. అండ్ మేము చెప్పినట్టే మేము ఇచ్చిన బాక్స్లోనే వాళ్ళు ప్యాకింగ్ చేసిరు. ఎందుకంటే కంపెనీ త్రో వచ్చిన బాక్స్ అందులో ఉండే థర్మాకోల్స్ ఇచ్చే ప్రొటెక్షన్ అసలు దేంట్లో ఇవ్వదు అనేసి మేము నమ్ముతాం అన్నట్టు. సో అట్లా ప్రతిదీ దాచిపెట్టినాము నేను అనిలు. బట్ ఫస్ట్ టైము వీళ్ళు మాకు చెప్పిన మాటలు వింటే మేమైతే షాక్ అయినాము. వాళ్ళు ఏమన్నారు, మీరు ఇచ్చిన బాక్స్లలో ప్యాక్ చేస్తాము, కాకపోతే ఏమైనా డ్యామేజ్ అయితే మాది బాధ్యత కాదు అనేసిరు. అట్లెట్లా మాట్లాడతారు అసలు? డ్యామేజ్ అంటే మీరు కావాలని ఏమైనా డ్యామేజ్ చేసి మేము ముందే చెప్పినాం కదా అని అనొచ్చు కదా. అండ్ 1 more thing, ఇప్పుడు మూటలు కడుతున్నారు కదా బట్టలన్నీ, ఇదైతే వరస్ట్ అండి. నేను ఎక్కడ చూడలేదు. మరి ఐ డోంట్ నో, మేబీ విత్ ఇన్ లోకల్ అయితే ఇట్లనే ప్యాకింగ్ చేస్తారా అనేది నాకు తెలియదు. వీళ్ళు ఏం చేసిరంటే కార్డ్బోర్డ్స్ తీసుకొచ్చిరు, అట్ట డబ్బాలు ఉంటాయి కదా, సో అవన్నీ తెచ్చిరు. అవన్నీ కింద బండ్లో పెట్టుకున్నారు, కొన్ని మాత్రమే పైకి తెచ్చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా. అసలు ఇట్లా బెడ్స్ కూడా మాకు ఎంత నీట్గా ప్యాకింగ్ చేసిరు, ర్యాప్ చేసిరు, బబుల్ ర్యాప్ ఉంటుంది కదా దాంతో చేసిరు. మళ్ళీ బట్టలు అవన్నీ డైరెక్ట్ బాక్సులలో పెడతారు అని నేను అట్లనే పెట్టుకున్నా. వీళ్ళు ఏం చేసిరు, మన బెడ్షీట్స్ ఉంటాయి కదా, మన బెడ్ మీద వేసే బెడ్షీట్స్, డబల్ కాట్ సింగిల్ కాట్, అవన్నీ ఫస్ట్ ఇవ్వమని చెప్పారు. అవన్నీ ఇచ్చిన తర్వాత అందులో బట్టలు వేసి మూటలు కట్టిరు. నేనైతే రియల్గా షాక్ అయింది. ఇదంతా చూస్తుంటే ఎట్లయింది తెలుసా, మనం ఓన్గా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ కాకుండా మనము ఓన్గా ప్యాకింగ్ చేసుకుంటాం చూడండి, అట్లా చేసిరండి. రియల్గా నేను షాక్ అయినా. అదేంటి బట్టలు అట్లా మూటలు కడుతున్నారు బాక్సులు ఏనంటే, లేదు మేడం బాక్స్కి 120 రూపీస్ 130 రూపీస్ బట్టలని ఇట్లనే కడతాము, ఇది లోకల్ ఇట్లనే ఉంటుంది అని మాట్లాడిరా. లోకల్ ఇట్లనే ఉంటుందా? నాకైతే తెలియదు. మరి నేనైతే ఎక్కడ ఊళ్ళే మా ఫ్రెండ్స్ని ఆల్మోస్ట్ కనుక్కున్నా, వాళ్ళైతే ఎక్కడ లేదని చెప్పారు. అందుకే అంటున్నా కదా, నాకైతే లిటరల్లీ మస్తు బాధ అనిపించింది. మంచి బెడ్షీట్స్ అండి, అసలు వాడని కొత్త బెడ్షీట్స్ కూడా ఇచ్చేసిన. ఎంత గబ్బు వేసిర్రంటే మస్తు బాధ అనిపించింది నాకైతే. కొంచెం గ్యాప్లో టీ తాగుతున్నాము. మా అమ్మ వాళ్ళు వచ్చిరంటే అస్సలు ఆగనే ఆగారు, మొత్తం అంగడి చేస్తున్నారు. ఇంకా అప్పటికి మేము ఆల్మోస్ట్ చాలా వరకు చేసుకున్నాము. ఇంపార్టెంట్ అన్ని తీసి పక్క పెట్టినా బెటర్ అయింది. వాళ్ళు వచ్చిరంటే అస్సలు ఆగదు కదా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు. అసలు మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా మంచిగా చేసారు. మొత్తం అంగడి చేస్తున్నారు. రివ్యూ మంచిగా ఉంది కదా అనేసి వేరే వాళ్ళని వద్దనేసి వీళ్ళని రప్పించిండు అనిలు. రప్పు ఎత్తురు
మీరు కూడా ఎవరైనా లోకల్ విత్ ఇన్ అంటే అది ఎక్కడ హైదరాబాద్ కానీ ఇంకెక్కడన్నా కానీ లోకల్లో షిఫ్ట్ అయినప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఇట్లనే చేసిరా. అండ్ ఇంకొకటి ఏంది తెలుసా, మేము వాషింగ్ మిషన్ IFBది, ఫ్రిడ్జ్ది, LG, సో ఇవన్నీ ఒక ఏంది బాక్సెస్ అన్నీ పెట్టినామని చెప్పలేదా, వాటిలలో కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టి ప్యాక్ చేసిరండి. ఎంత దారుణం తెలుసా అసలు. నాకైతే లిటరల్లీ మస్తు బాధ అనిపించింది. మేము అంత మంచిగా దాపెట్టుకొని వాటిలలోనే మేము ప్యాకింగ్ చేసుకుందామని అనుకుంటే వాటిలల్లో నింపేసిరు సామాన్ అంతా. ఏంటి అదేంటి అని అంటే ఇవన్నీ అటీని పడేస్తారు కదా, అందుకే మేము ప్యాక్ చేస్తున్నాం అని అంటారు. అండ్ ఇంకొకటి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, రైస్ బ్యాగ్స్ కూడా మావి రైస్ బ్యాగ్స్ తీసుకొని అందులో సామాన్లు నింపేయడము. అండ్ లాస్ట్కి ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే అసలు రీసెంట్గా తీసుకున్న కొత్త ఫ్రిడ్జ్ ఇది. నాకు మస్తు బాగా అనిపించింది. మీరు అసలు ఎట్లా అందులోనే చేయండి అంటే సేమ్ అదే మాట, ఏదైనా డ్యామేజ్ అయితే మాకు రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు చూపిస్తున్న బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, అది క్లాత్ లాగా ఉంది. నాకు తెలియదు మరి మేబీ లోకల్లో ఎట్లా చేస్తారో, సీరియస్లీ ఓపెన్గా చెప్తున్నా, వాటితో ర్యాప్ చేస్తారంట. మళ్ళీ వట్టి ర్యాప్ అండి, బబుల్ ర్యాప్ లేదు, ఏది లేదు. ఆ క్లాత్ ఒక్కటి చుట్టేసిరు, దానికి ఒకటి టేప్ వేసేసిరు అంతే. అసలు పాపం సీరియస్లీ మా అక్క వాళ్ళకి, మా మమ్మీ వాళ్ళకు, మామయ్యకు వీళ్ళకి తెలియదు. ఓన్లీ అనిల్ నేనే అంతకుముందు అన్నీ చూసుకున్నాం కాబట్టి మాకు తెలుసు. మేము చూసి మేమే పరేషాన్ అయిపోయినాం. వాళ్ళే అన్నీ చేస్తారు, మంచిగా ప్యాకింగ్ చేస్తారని అన్నారు కదా, ఇదేంది ఇట్లా చేస్తున్నారని వాళ్ళ షాక్. వాషింగ్ మిషన్ బాక్స్లు అట్లనే వేసిరు. ఇంకొకటి ఏంటంటే బెంగళూరు నుంచి మేము హైదరాబాద్కి వచ్చేటప్పుడు గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, కొన్ని గ్లాస్ బాటిల్స్ ఉంటాయి. నాకు మనీ ప్లాంట్లో వాటర్లో వేసి పెంచడం అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చినాక నాకు టైం లేక ఇంట్రెస్ట్ లేక నేను పెంచట్లే. కానీ బెంగళూరులో మాకు ఉన్న కొద్ది ప్లేస్లోనే ఇట్లా మొత్తం గ్లాస్ బాటిల్స్లో షోకేస్గా పెంచేదాన్ని. వాటిని ఈచ్ అండ్ వన్ గ్లాస్కి మంచిగా బబుల్ ర్యాప్ వేసి మళ్ళీ పైన ప్లెయిన్ ర్యాప్ వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిరు. నేను హైదరాబాద్కి వచ్చినాక అవి అసలు ఓపెన్ కూడా చేయలే. ఎంత మంచిగా ప్యాక్ చేశారంటే రియల్గా షాక్ అయిపోయాం మేమే. అండ్ ఇంకొకటి వీళ్ళు మేము ఇది ప్యాకింగ్ చేయం, మేము అది ప్యాకింగ్ చేయమనేసి ఆల్మోస్ట్ మాకు ఒక 5 to 6 బ్యాగ్స్ అయినాయండి. ఆల్రెడీ మేమే వెళ్ళడం బండ్ల మీద వెళ్తాము, వీళ్ళకి పైసలు ఇచ్చింది ఎందుకు, మళ్ళీ మాతో తెచ్చుకున్నాడు ఎందుకు. ఇక నాకు అర్థమవుతుంది, పూల కుండీలు ఉన్నాయి కొన్ని, వీళ్ళకి ఇస్తే ఆయనతో వగలగొట్టేటట్టున్నారు అనేసి పూల కుండీలు అన్నీ మేము పక్కన పెట్టుకున్నాము. ఆయిల్ బాటిల్స్, చట్నీ బాటిల్స్, ఇంకా కొన్ని హనీ బాటిల్స్, ఇవి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా. అండ్ ఇంకొకటి ఈ మనం వాష్రూమ్స్ క్లీన్ చేసే హార్పిక్, అంటే వాటర్ లిక్విడ్స్ ఉన్న ఏవైనా మేము తీసుకెళ్ళము అని చెప్పేశారు. అసలు అట్లా అంటే మనకి ఎన్ని వెళ్తాయండి, హ్యాండ్ వాష్ నుంచి వాష్రూమ్స్ క్లీన్ చేసే లిక్విడ్స్, ఆయిల్స్, వాటర్ బాటిల్స్, ఈవెన్ గంగా నీళ్ళు, గోదావరి నీళ్ళు మాకు ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. అవన్నీ తీసుకెళ్ళమని చెప్పేశారు. వాటన్నిటికీ మళ్ళీ మేము ఒక బ్యాగ్ వేసినాము. అసలు లిటరల్ ఎంత కోపం వచ్చిందంటే మళ్ళీ మేము ఇంకొక ఆటో మాట్లాడుకోవాలి, అంత లగేజ్ పెట్టేసిరు మాకు. ఇంకా లాస్ట్లో కొన్ని ఫ్యాన్స్ వాళ్ళే విప్పడము, DTH విప్పడము ముందే మాట్లాడుకున్నాం అనమాట. దానికి ఎక్స్ట్రా అన్నారు, టీవీ విప్పడానికి కూడా ఎక్స్ట్రా అన్నారు. సర్లే ఇంకా మళ్ళీ సపరేట్గా వాళ్ళని పిలిపించడం కంటే వీళ్ళతోనే తీర్చేసుకుంటే బెటర్ కదా అనేసి అని అనుకున్నాము. ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళని కూడా రికమెండ్ చేయాలంట. సామానాన్ని మెల్లగా మరి సామానాన్ని మంచిగా సేఫ్గా దించుతూనే కదా రికమెండ్ చేసేది. లేకపోతే రికమెండ్ చేస్తే నన్ను తిట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను వీళ్ళని రికమెండ్ చేస్తా, ఎవరైనా బుక్ చేసుకోండి. అంత ఖాళీ అయిపోయింది. 2 years ఉన్నాము, బాధగా కానీ తప్పదు, ఏం చేద్దాం. సో ఎంతైనా ఓన్ హౌస్ కాకపోయినా రెంట్ హౌస్ అయినా కూడా వెళ్ళేటప్పుడు బాధగా అనిపిస్తుంది కదా. ఇంతకంటే ఎక్కువ మేము బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు మస్తు ఫీల్ అయి ఉండే రియల్గా. సో ఇదంతా ఖాళీ అయిపోయింది. ఇట్లా మొత్తం పెడుతున్నావు మమ్మీ, తీసుకోవచ్చునా ఖాళీ. అమ్మా నెక్స్ట్ ఎవరు వస్తారో ఏమో తెలియదు కానీ బాగుంటుంది హౌస్. కానీ ఏం చేద్దాం, మాకు కొంచెం అది ఇబ్బంది, అది ఇది అయ్యింది. స్కూల్కి కూడా బాగా కష్టమవుతుంది కదా, అన్నీ నేను ఒక్కదాన్ని వెళ్ళి చూసుకోవడం తిరగడం అంటే ఇబ్బంది అవుతుంది అనేసి చేస్తున్నాము. ఐ హోప్. ఏమైంది? అండ్ ఫ్యాన్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఒక కప్
పైన ఇట్లా కప్పులా ఉంటుంది కదా, సో అది రాకపోతే గట్టిగా ఇట్లా వీకేసిరు, అది బ్రేక్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే పైకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంట్లో అన్నీ అయిపోయినాయి, పైన DTH అది తీస్తున్నారు అనమాట. అండ్ పాప మామయ్య వాళ్ళకి తెలియక ముందు రోజు సోప్స్ అంటే అన్నీ మనం స్టాక్ తెచ్చుకుంటాం కదా, సోప్స్ లిక్విడ్స్ అవన్నీ ఒక దాంట్లో వేసిరు, వాళ్ళకి తెలియదు కదా. సో మాకు కూడా తెలియదు, అవన్నీ మంచిగా ప్యాక్ చేస్తారు కావచ్చు ఇండివిజువల్గా అనుకున్నాము. అది ప్యాక్ చేసేసారు. సో అది వ్యాన్లో ఎక్కించేసారు అనమాట. వ్యాన్లో ఎక్కించిన తర్వాత అందులో శానిటైజర్ బాటిల్ ఉంది, ఏది ప్రెస్ చేసేది. సో అది ప్రెస్ అయిందో ఏమైందో తెలియదు కానీ అందులో నుంచి మొత్తం ఆ సంచిలో నుంచి లీక్ అయ్యి ఆ బట్టలు మూటలు కట్టిరు కదా. యాక్చువల్గా బాక్స్లో పెడితే అట్లా ఉండదు, బట్టలు మూటలు కట్టేసరికి మొత్తం ఆ కింద మళ్ళీ అసలు అంత సామాన్ ఉందని చెప్పినా కూడా వాళ్ళు ఎంత చిన్న ట్రాలీ పట్టుకొచ్చిరు. ఐ నో మామూలుగా ఇంకొంచెం పెద్దది పట్టుకొస్తారు, అసలు పట్టకుండా వీళ్ళు పట్టించేలాగా అట్లా సెట్ చేస్తారు. వాళ్ళ దాంట్లో ఉన్న టాలెంటే అది. ఎందుకంటే మేము చూసినాం ఆల్రెడీ. అది తీసుకొచ్చిరు, ఆ శానిటైజర్ అంతా లీక్ అయిపోయింది, బట్టలు ఇక మిగతా కొన్ని సామాన్స్ కంటినయ్యి. ఇంకేమంటారు, మేము ఆల్రెడీ చెప్పినాం కదా మేడం లిక్విడ్స్కి సంబంధించినవి ఇవి పెట్టొద్దు అనేసి. చూసిరా ఇట్లా అవుతుంది, ఇంకేమంటారు 100 రూపాయలతో పోయేది ఇంకెక్కువ తెచ్చుకుంటారు ఏమేమో అని అన్నారు. కానీ ఒక్కటి ఏంటంటే మార్నింగ్ 6 o'clock వరకు ఉండాలి అని చెప్పిన. సో ఆ టైం పంచువాలిటీని మాత్రం పాటించరు, కానీ ప్యాకింగ్ పంచువాలిటీ మాత్రం అస్సలు కొంచెం కూడా లేదు. కరెక్ట్ టైంకి వచ్చిర్రు. సో ఆ టైంకి అసలు నాకు ఆ ముందు స్కూల్కి అని తిరిగి ఇల్లులకు అని తిరిగి కంటిన్యూగా నిద్ర లేదు. నేను చాలా అన్నాను అసలు యాక్టివ్గా ఉండట్లేదు, బాగా స్ట్రెస్ అవుతుంది అది అని. ఇది రీజన్, అసలు వ్లాగ్స్ కూడా డిలే పెట్టడానికి ఇది రీజన్. అసలు కొన్ని రోజులైతే కంటిన్యూ అసలు ఒక మొబైల్ తీసి ఒక వీడియో ఎడిటింగ్ చేద్దామన్నంతా కూడా లేదన్నమాట. మొత్తానికైతే ఆ రోజు లక్కీగా కొంచెం చల్లగా ఉంది. సో ఇక అసలు టిఫిన్ చేసేంత టైంగా యాక్చువల్ వాళ్ళు లేట్గా వస్తారేమో అని అనుకున్నాం, బట్ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇప్పుడు అన్నీ ఎక్కిచ్చేస్తున్నారు. అసలు ఎట్లా అంటే మా వస్తువు మన దగ్గర ఉన్న వాటితోనే ప్యాకింగ్ చేసేసారు. నేను వాళ్ళు కొన్నే తీసుకొచ్చారు కావచ్చు అని నేను అనుకున్నా. తర్వాత కిందికి నేను అసలు ఆటో వచ్చినప్పటి నుంచి నేను కిందికి దిగలే. కింద అనిల్ని మొత్తం వాళ్ళు వచ్చినప్పటి నుంచి అనిల్ని కిందనే కూర్చోబెట్టి వాళ్ళు తీసుకొచ్చేటి అని కరెక్ట్గా చెక్ చేయి ప్రాపర్గా అని చెప్పేసిన అన్నాడు. ఎందుకంటే పైన ఉంటే కూడా అటు ఇటు ఇబ్బంది, మళ్ళీ అటు కూర్చోడానికి ఉండదు అనేసి. అట్లా కిందికి వచ్చినాక చూసిన ఆ ముందు ఫ్రంట్లో ఆల్మోస్ట్ ఒక 10 boxes పెట్టుకున్నారు. అంటే వాళ్ళు వీటిని సేవ్ చేసుకున్నారా? అసలు మనం డబ్బులు కడతాం కదా. అండ్ ఇప్పుడు చూడండి మన పరుపులతోని ప్రొటెక్షన్ లాగా ఇట్లా కడుతున్నారు. అసలు ఇట్లా ఎవరైనా కడతారా నిజంగా? నేనైతే ఇంతవరకు చూడలేదు. అంతకంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అనిల్ కూడా అసలు ఏంది ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ ఓకే వాళ్ళకి తెలుగు రాకపోయినా కూడా బెంగళూరులో కూడా మేము ప్యాకింగ్ చేసుకున్నాం, వాళ్ళు కూడా కంప్లీట్గా నార్త్ వాళ్ళే. కానీ ఎంత మంచిగా తెలుసా మేడం, మీరు కూర్చోండి మేము ప్యాకింగ్ చేస్తాం, ఏది ఎట్లా చేయాలనో చెప్పండి, ఏది ఎట్లా పెట్టాలనో చెప్పండి అనుకుంటా. చాలా ఒక హంబల్ అంటే ఒక మంచి ప్రొఫెషనల్స్ లాగా అట్లా చేసారు. వీళ్ళది కూడా రివ్యూ సూపర్గా ఉందండి. సూపర్గా ఉంటే సరే ఓకే మంచిగా ఉంటుంది కావచ్చు. మనకున్నే కొన్ని సామాన్లు, ఇంకా మాకు అందులో సోఫా లేదు, డైనింగ్ టేబుల్ లేదు, పెద్ద ఏమీ లేదు ఎక్కువ. సో ఫైనల్గానైతే ప్యాకింగ్ అయితే చేసారు, అన్ప్యాకింగ్ కూడా చేస్తారట వీళ్ళే. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. సో చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లనో ఏమో. అండ్ మొత్తం అవన్నీ కట్టేదాకా ఉన్నామన్నమాట. ఎందుకంటే మళ్ళీ నేను మామయ్య బండి మీద వెళ్ళాలి, అక్క ఒక బండి తెచ్చింది, అండ్ అనిల్ని మమ్మీని పిల్లల్ని ఒక ఆటోలో పంపించాలి. సో అట్లా ఈ బండితో ఎందుకో మా మామయ్యకి నమ్మాలనిపించలేదు, బండి వెనుకనే పోదామనేసి మెల్లగా బండి వెనుకనే పోయినామన్నమాట. యాక్చువల్గా నియరే. సో ఫైనల్గానైతే కొత్త ఇంటికి వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ అన్ప్యాకింగ్ అంటే అన్బాక్సింగ్ వ్లాగ్ రాబోతుంది. సో అందులో కూడా నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తా. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఐఫై అనేది కమెంట్లో పెట్టండి. అండ్ మీకు రిలేటెడ్ అయితే తప్పకుండా మీ ఫీలింగ్ని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.